నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్. వాట్ ఈజ్ మల్టిపుల్? మల్టిపుల్ అంటే ఏంటి? మల్టిపుల్స్ అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ విత్ గివెన్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ మల్టిపుల్స్. ఒక గివెన్ నెంబర్ తీసుకుంటున్నాను 3. ద ప్రోడక్ట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ విత్ గివెన్ నెంబర్. కౌంటింగ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్, దీనికి దేంతో ప్రోడక్ట్ చేయాలి? 1 తోటి, 2 తోటి, 3 తోటి, 4 తోటి, 5 తోటి చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో ఇవన్నీ కూడా ఈజ్ ఈక్వల్ తర్వాత వచ్చేటి అన్నీ కూడా ఏమవుతాయి? మల్టిపుల్స్ అవుతాయి. ద ప్రోడక్ట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ విత్ గివెన్ నెంబర్ విత్ 1 నెంబర్. 3 తీసుకున్నా మీ ఇష్టం, మీరు 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో 3 1 జా 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 3 2 జా 6, 3 3 జా 9. సో ఇట్లా అన్నీ రాసుకుంటూ పోతే ఈ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయి? మల్టిపుల్స్ అవుతాయి. మల్టిపుల్స్ అవుతాయి అంటే ఒక నంబర్ తీసుకొని దాన్ని కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే ఆ ప్రోడక్ట్ ఆన్సర్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా ఏమవుతాయి? మల్టిపుల్స్ అవుతాయి. అవన్నీ కూడా ఏమవుతాయి? మల్టిపుల్స్ అవుతాయి. మల్టిపుల్స్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సీ హియర్ 32 క్వశ్చన్. మల్టిపుల్స్ ఆర్ డివిజిబుల్ విత్ విచ్ నంబర్? మరి మల్టిపుల్స్ దేనితోటి డివిజిబుల్ అవుతాయి? ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతాయి? ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ డివిజిబుల్ విత్ దట్ నంబర్. అంటే ఎంత అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటున్నాను నేను. 5 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 5 యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి? 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25, ఇట్లా సో ఆన్ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 దేంతో డివిజిబుల్ అవుతుంది? దీంతో డివిజిబుల్ అవుతుంది. 10 కూడా దీంతో డివిజిబుల్ అవుతుంది. 15 కూడా దీంతో డివిజిబుల్ అవుతుంది. 20 కూడా దీంతో డివిజిబుల్ అవుతుంది. అంటే ఆల్ మల్టిపుల్స్ ఆర్ డివిజిబుల్ విత్ దట్ పర్టికులర్ నెంబర్. ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అయితే మనం రాసినామో అవన్నీ కూడా మళ్ళీ ఈ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతాయి. ఆ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతాయి. So this is the 32 question. Next 33 question. What is this 33 question? Write 3 table from top to bottom and bottom to top. ఏం చేయాలట? టాప్ నుంచి బాటమ్ రాయాలి, బాటమ్ నుంచి టాప్ రాయాలి. పైనుంచి క్రింది కంటే ఏం చేస్తారు? 3 1 జా 3, 3 2 జా 6, ఇట్లా రాసుకుంటూ 3 10 జా 10 20 30 వరకు రాయాలి. 3 10 జా 30. టాప్ నుంచి బాటమ్ రాయాలి అని అంటే ఎట్లా రాయాలి? సో బాటమ్ నుంచి టాప్ రాయాలంటే 3 10 జా 30, 3 9 జా 27, అట్లా లాస్ట్కు 3 1 జా 3 వరకు రాసి బై హార్ట్ మెమరైజ్ చేయాలి. ఇట్లా రాయడం రావాలి. టాప్ నుంచి బాటమ్ రాయాలి, బాటమ్ టు టాప్ రాయగలగాలి. అట్లయితేనే మనకు ఈజీగా వస్తుంది.